నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 27 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 45 నిమిషాలు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 41 నిమిషాలు. ఈరోజు తిథి అమావాస్య ఉదయం 8 గంటల 33 నిమిషముల వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. అయితే అది తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషముల వరకు ఉంటుంది. అయితే నక్షత్రము రోహిణి నక్షత్రము రాత్రి 2 గంటల 50 నిమిషముల వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 7 గంటల 43 నిమిషముల నుంచి 9 గంటల 8 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 20 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 12 నిమిషముల వరకు. మరలా తిరిగి రాత్రి 11 గంటల 6 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 51 నిమిషం వరకు. అయితే రాహుకాలము మధ్యాహ్న సమయంలో 2 గంటల 37 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 4 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 8 గంటల 59 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 59 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 57 నిమిషముల వరకు. కొన్ని పంచాంగాలలో 4 గంటల 57 నిమిషముల వరకు గోచరిస్తున్నది. అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 27 2025 మంగళవారం నాటి గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు మిథున రాశిలోను, సూర్యుడు బుధుడు శుక్రుడు వృషభ రాశిలోను, గురుడు కూడా వృషభ రాశిలోను, శని కుంభరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నారు. రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు మేషరాశి వారికి అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం చాలా ఆనందంగా ఉండబోతోంది. నిర్ణయాలు తీసుకోవడంలో మీరు స్పష్టతను అవలంబించాలి. డోలాయమానంగాను క్లారిటీ లేకుండాను కాకుండా స్థిరమైన నిర్ణయాలను ఈరోజు తీసుకుంటారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడి యొక్క స్తోత్రపారాయణ కానీ చంద్రుడుకు పాలను నివేదన చేసినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారు విధుల్లో నైపుణ్యతను చూపిస్తారు. మీరు సక్సెస్ని అందుకునే దిశగా ప్రయాణం చేస్తారు. వాహన ప్రయాణాలు, ధనపరమైన లావాదేవీలు ఈరోజు మీకు అత్యంత శుభాన్ని కలగజేస్తాయి. అయితే శారీరకంగా అలసట ఉండవచ్చు తప్ప ఇతరత్ర అనారోగ్య సూచనలు అయితే ఏమీ గోచరించట్లేదు. ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఏ పని తలపెట్టినా వ్యాపారస్తుల దగ్గర నుంచి విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాశిలో ఉండేవారు ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో తెల్లని వస్త్రాలను దానంగా ఇవ్వండి. అది కూడా చెయ్యలేని వాళ్ళు కేజింపావు బియ్యాన్ని దానంగా పేదలకు ఇచ్చినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు చంద్రుడి యొక్క అనుకూలత వల్ల మీకు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యేటట్టుగాను కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు గోచరిస్తాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకు కొత్త కొత్త బాధ్యతలను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మిగతా రంగాలలో అనగా వర్తక వ్యాపార వాణిజ్య రంగాలలో ఉన్నవారికి పెట్టుబడులకు కానీ లేదా విస్తరణకు కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రమోషన్స్ కోసం కానీ ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు చక్కని శుభప్రదమైన రోజు. దీన్ని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట పాలాభిషేకం స్వామివారికి చేయించుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.
కుటుంబంలో శాంతి, ధైర్యము, అన్యోన్యమైన వాతావరణము నెలకొంటుంది. పాత బంధుమిత్రులు కలుసుకునే అవకాశం కనబడుతోంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ధైర్యంగా, ఆరోగ్యంగా ముందుకు సాగే అవకాశాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు గోచరిస్తోంది. అయితే కొంతమందికి అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము పసుపును ఈరోజు దానంగా ఇవ్వండి. దీంతో పాటు పంచామృత అభిషేకము మీ గృహంలో కావచ్చు, లేదా అంటే దేవాలయంలో కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారు పాత ఆహ్, ఆహ్, నష్టాలు కావచ్చు, పాత సమస్యలు కావచ్చు, లేదా పాత ఏదైనా మరుగున పడినవి ఈరోజు మీరు ఇబ్బందికరంగా వాటిని అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే దానికి మూల్యము ఈరోజు మీరు చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆర్థికపరమైన ఒత్తిడి చాలా ఎక్కువగా కనబడుతోంది. ఏ రంగంలో చూసిన వాళ్ళైనా ఈరోజు మీరు ఏ పని చెయ్యకపోవడమే చెప్పదగిన సూచన. స్తబ్దుగా ఈరోజు ఊరుకోండి. ధనపరంగా కానీ, ఏ ప్రయత్నాలు కానీ ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం ఈ రాశిలో ఉండేవారికి లేదు. ఆహ్, క్యాజువల్‌గా ఈ రోజును గడిపే ప్రయత్నం చేసుకోండి తప్ప, ఏ కొత్త ప్రయత్నాలు ఈరోజు మొదలుపెట్టకండి. అయితే మీకు భావోద్వేగాలు ఎక్కువ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కోపము, ఆవేశము ఇలాగ అరవటము, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఇతర వాళ్ళ మీద ఇట్లాంటి ఆహ్, ప్రదర్శన చూపించేందుకు ఎక్కువగా కనపడుతోంది. దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, సూర్య ఆలయం సందర్శనం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారికి ప్రయాణాలు యోగిస్తాయి, లాభాలను కూడా తెచ్చిపెడతాయి. అయితే ఉద్యోగ సంబంధమైన చర్చలు లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగాను, ప్రమోషన్స్ వచ్చేటట్టుగాను, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. వ్యాపారంలోనూ అంటే వ్యాపార, వర్తక, వాణిజ్య రంగంలో ఏ రంగంలో ఉన్నవారికైనా అనూహ్యమైన లాభ సూచనలు, శుభ సూచనలు ఈరోజు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఉదయమే సూర్యోదయ సమయంలోనే విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేసుకున్నా లేదా చెయ్యలేని వాళ్ళు విన్నా కానీ తత్సమానమైన ఫలితాన్ని పొందుతారు. నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారికి మీ యొక్క స్నేహితులతో కానీ, ఆత్మీయుల యొక్క కానీ మద్దతు అంటే సపోర్ట్ మీకు ఈరోజు చాలా ఎక్కువగా కనపడుతుంది. కళల ద్వారా గౌరవం లభిస్తుంది. ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా దాన్ని సాధించేటట్టుగా కార్యసిద్ధి గోచరిస్తోంది. అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. అది నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శుక్రదేవుడి యొక్క మంత్రం చదువుకుని నవగ్రహాలలో శుక్రుడికి గంధ పుష్పాలతో పూజ చేసి యథాశక్తి దానం కనుక ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి ధన సంబంధిత విషయాలలో ఎవరైనా కావచ్చు. ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు ధనపరమైన లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మోసపోయేందుకు కానీ, నష్టపోయేందుకు కానీ ఎక్కువగా ఆస్కారాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఒత్తిడిని దాటేందుకు అంటే తీవ్రమైన ఒత్తిడి ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు ఈరోజు ఒత్తిడిని ఫేస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం కానీ, లేదా కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నం కానీ ఈ ఒక్కరోజు చేయండి. లేదు అంటే కనుక కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పారాయణ చేయండి. హనుమంతుడి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు ఆశాజనకమైన ఫలితాలు చవిచూస్తారు. అన్ని విధాలుగా అంటే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ, లేదా కొత్తగా ప్రయత్నం చేయడానికి కానీ ఇలాగ ఎవరైనా ఈ రాశిలో ఉండేవారు ఏ ప్రయత్నాలు చేసినా
సక్సెస్ అయ్యే అవకాశము, కార్యసిద్ధి జరిగే అవకాశము గోచరిస్తోంది. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. స్నేహ సంబంధాలు మెరుగవుతాయి. గతంలో ఏమైనా ఇబ్బందులుంటే అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము గురునామ స్మరణ తలుచుకోండి. గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఇంట్లో అనుకోని విషయాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఒత్తిడికి గురి కాకుండా ఈ రోజును సామాన్యంగా గడిపే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. కొత్తగా ఏ ప్రయత్నాలు ఈ రోజైతే మొదలు పెట్టకండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజును క్యాజువల్గా నడిపే ప్రయత్నమే చేయండి కానీ కొత్తగా ఈరోజు ఏదీ మొదలు పెట్టకండి. ఏ నిర్ణయాలు తీసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనిదేవుడికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కానీ లేదా నువ్వులతో దీపం పెట్టడం కానీ చేసినట్టయితే శనిగ్రహ సంబంధిత ఏమైనా దోషాలు కానీ అడ్డంకులు కానీ తీరిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి మీరు ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అగ్రెసివ్ నేచర్తో కానీ కోపంతో కానీ ముందుకు వెళ్ళినట్టయితే మీ యొక్క నెట్వర్క్ కానీ అంటే మీ యొక్క సంబంధీకులు మీరు పనిచేసే చోట మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీకు ఎగెయినెస్ట్ అయ్యే అవకాశము, వ్యతిరేకతను ప్రదర్శించే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వాహనాల మీద మీరు ప్రయాణం చేసినా కానీ లేదా వాహనాలు మీరు సొంతంగా నడపడం కానీ ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. వాహన ప్రమాదాలు చాలా ఎక్కువగా ఈరోజు గోచరిస్తున్నాయి. అదే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే ఉదయం పూట మంచి ఫలితాలు పొందే అవకాశము, ఈ ప్రమాదాలు తప్పించుకునే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి మీ యొక్క పలుకుబడితోనూ మీ మాట తీరుతోనూ పనులను చకచకా చేయించుకునే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్కళ్ళు మీకు వ్యతిరేకత కాకుండా సానుకూలంగా స్పందించి మీ పనులు చేసి పెట్టే అవకాశం కనబడుతోంది. అయితే స్నేహితుల దగ్గర నుంచి ఆర్థిక సహాయం కానీ సలహాలు కానీ మీకు ఈరోజు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు కుటుంబంలోనూ కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ ఆహ్లాదకరంగా చక్కగా అన్యోన్యంగా గడిపే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ అమ్మవారికి కుంకుమ పూజ మీ పేరు మీద చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన దిన ఫలితాలు, గ్రహస్థితులు, పరిహారాలు. నమస్తే.